రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఈ సిమెంట్ కంపెనీలు తరిమేసేటట్టున్నారా ఏపీ ప్రభుత్వం వారు, ఎట్లా? ఒకటి సార్, ఇప్పుడు పరిశ్రమలు ఆల్రెడీ ఒక జిందాల్ అనేటువంటి కంపెనీని వీళ్ళు వస్తే రాగానే అక్రమ కేసులు ఏదో జత్వాని గిత్వాని అనేసి ఎవరినో పట్టుకొని వచ్చేసి వాళ్ళ మీద బురదేసి మొత్తం వాళ్ళతో 3,600 కోట్ల రూపాయలు భారీగా పెట్టుబడి పెట్టేదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఎల్లగొట్టారు. సో తర్వాత ఇప్పుడు ఈ ఏసీసీ సిమెంట్ కూడా ఎక్కడుంది? అది వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతం జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం దగ్గర ఉంది. తర్వాత భారతీయ సిమెంట్ ఎక్కడుంది? వాళ్ళు కింద రాశారు నెక్స్ట్ త్వరలో వారం రోజుల్లో భారతీయ సిమెంట్ కూడా నోటీసులట. ఇది ఏదన్నా ఆషామాషి వ్యవహారమా? ఎంఎన్సి కంపెనీ వీళ్ళన్నీ కూడాను ఇక్కడంతా కూడా వీరు జగన్ మీద గారి మీద కోపమా, లేకపోతే గనక రాయలసీమ మీద ప్రజల మీద కోపమా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు దాని మీదనే ఇందాక రాంభూపాలను చెప్పినట్టు ఆ సున్నప్రాయల మీద కానీ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా గనుల దగ్గర కానీ లేదా సిమెంట్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత క్యాంటీన్లు, ఇదిను ఒక అలైడ్ ఇండస్ట్రీస్ చాలా మంది బతుకుతా ఉన్నారు అక్కడ. వేలాది మంది కార్మికులు అక్కడ బతుకున్నటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం అయితే అది భారతీయ సిమెంట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది వచ్చేసి ఎంఎన్సి కంపెనీ, వికాట్ అనేటువంటి కంపెనీ సంస్థ మేజర్ స్టేక్ తీసుకొని ఉంది. వాళ్ళు ఆపరేషన్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ నిబంధనలు, కేంద్ర నిబంధనలు ఏదైతే ఉన్నాయో చట్ట ప్రకారం నిబంధనల ప్రకారమే దానికి అనుగుణంగానే ఇక్కడంతా కూడాను ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఫైళ్లు రన్ చేసేసి దానికి అనుగుణంగానే వెళ్ళారు. గతంలో కూడా కోర్టులకు వెళ్తా ఇది నానా హంగామా చేసినా కూడాను దానికి సంబంధించిన తీర్పులు కూడాను ఈ సంబంధిత యాజమాన్యాలకు అనుకూలంగానే వచ్చాయి పరిశ్రమలకి. ఇక దీనికి రెండవది, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం పెట్టుకుని ఇందాక అన్నారు కదా, ఇదే చూసాము సరస్వతి సంబంధించిన పవర్ ఇక్కడ ఈ భూములంట అటవీ భూములంట అని చెప్పి ఒక సపరేట్ కాన్వా వేసుకొని పోయి ఆ భూముల్లో తిరిగేసి ఒక సినిమా షూటింగ్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఎలా వచ్చాయి, ఇదే ఆక్యుపై చేశారు, ఇది అటవీ భూములు కదా అని చెప్పి. తర్వాత ఏమైంది? ఏ అటవీ భూములు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయినా ఒక్క సెంట్ అయినా కూడాను ఆయన తీసుకునేటువంటి రకమా? ఎక్కడైనా కూడాను చట్ట ప్రకారమే మార్కెట్ కంటే ఎంత ఉందంటే అది అక్కడ మార్కెట్ వాల్యూకు డబుల్ ఇచ్చేసేసి ఈవెన్ భారతీయ సిమెంట్ కూడాను కమలాపురం పరిశ్రమ మా నియోజకవర్గంలోనే ఉంది. పరిశ్రమ అది ఏర్పాటైన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి ధర ఏదైతే మార్కెట్ ధర ఉందో అంతకంటే ఎక్కువ ఇచ్చి తర్వాత కూడా ఉద్యోగాలు ఇచ్చేసి 2 times తర్వాత అధికంగా పే చేశారు. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిశ్రమలంతా కూడా తరిమివేయాలని వాళ్ళక రాక్షసానందం పొందాలని చూసుకుంటున్నారు. మీరు కొత్త పరిశ్రమలు తీసుకురాలేరు, నానా హంగామా చేసుకుంటారు, ఒక హైప్ చేసుకోవడం తప్ప ఈ యొక్క పరిశ్రమలని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కాకీలా కిడ్నాపర్ల వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరితే జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలు. నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్లిన ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడి కిడ్నాప్. నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్. ఈ పోలీస్ తీరు మారదా? అట్లాగే ఇటువంటి వాటి వల్లే ఒక సర్వే వచ్చింది, తాజాగా వచ్చినట్టు చెప్తున్నారు. దాంట్లో మొత్తం ఎమ్మెల్యేలు అందరి మీద తీవ్రమైన వ్యతిరేకత అంట. జనం తిట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అయినా కూడా వీళ్ళు మారట్లేదు, పోలీసులు వీళ్ళకి అండగా ఉంటున్నారు. ఎట్లా దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు ఈ పరిస్థితిని? ఒకటి సార్, ఇప్పుడు నెల్లూరు అనేటువంటి ప్రాంతం ప్రశాంతమైనటువంటి ప్రాంతం. రాష్ట్రంలో అంతా కూడా ఒక ఎత్తు అయితే నెల్లూరు కానీ కొన్ని ప్రాంతాలు వచ్చేసి సెన్సిటివ్ ఏరియాస్. అక్కడ చాలా జాగ్రత్తగా నాయకులు కానీ ప్రజలు కానీ ప్రశాంతత కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఈ యొక్క తీరు వల్ల, ఒకరిద్దరు నాయకుల తీరు వల్ల ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడాను కాకి చొక్కాలు వేసుకొని, పోలీసులు అనేవాళ్ళు కాకి చొక్కాలు వేసుకొని వాళ్ళు చేయాల్సినటువంటిది కాకి శాంతి భద్రతలు కాపాడకుండా పెద్దలు ఎలా చెప్తే గనక ఆ నేతలు చెప్పినట్టు చేయడం వల్ల ఈ రోజు లా అండ్ ఆర్డర్ అంతా ఎలా అయిపోయింది. పోలీసులు వచ్చి కిడ్నాపులు చేస్తా ఉంటే, ప్రజలు కిడ్నాపులుగా నాయకులు కానీ కిడ్నాపులు చేస్తే ఎవరైనా పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఈ రోజు కాకి చొక్కాలు వేసుకొని వచ్చేసేసి స్వయంగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూస్తే సార్, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 54 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది గతంలో. ఇప్పుడు ఎస్టీకి సంబంధించినటువంటి యానాది అమ్మాయిని, ఒక మహిళని, స్రవంతి అనేటువంటి అమ్మాయిని మేయర్ చేసుకున్నాం. ఆ అమ్మాయిని దించడానికి ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి హంగామా ఎంతంటే, స్వయంగా పోలీసులు వచ్చి తాడేపల్లికి వచ్చేసి వెళ్ళిపోయినారు అక్కడికి. మా పార్టీ వాళ్ళను బెదిరించేసి తీసుకెళ్ళిన వాళ్ళు తిరిగి మా గూటికి వస్తే కండువా వేసుకొని వచ్చి బయటకు వచ్చేంతనే పోలీసులను కాపలా పెట్టి మఫ్తీలలో వాహనాలు బళ్ళు పెట్టి వాళ్ళని బంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేసి గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేసి నానా హింసలు పెట్టి, చిత్రహింసలు పెట్టి వీడియోలు తీయించేసేసి మేము టీడీపీలోనే ఉన్నాము,
అనేటువంటిది తీర్చేసేసి సరే అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇమ్మీడియట్ గా మా వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, అందరు కూడా ఎక్కడున్నారనేసి శుక్రవారం రాత్రి అంతా కూడా గురువారం రాత్రి అంతా హంగామా చేసి అక్కడ అడిగితే పోలీసులు సీఐ చెప్పింది ఏంటంటే వేరే కేసుల్లో పట్టుకొని వచ్చామండి, పట్టుకొని వచ్చిన తర్వాత వీళ్ళని కోర్టులో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. తీరా కోర్టులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి, నోటీస్ ఇచ్చి పంపించమన్నారు అన్నారు. నోటీస్ ఇచ్చి పంపించేది ఆ కేసులో తెలియదా పోలీసులకి? ఏ కేసులో నోటీసులు ఇవ్వాలి, ఏ కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని తెలియదా? కోర్టు చెప్తేనే నోటీసులు ఇస్తారా? ఇక రెండవది, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే కనుక ఇమ్మీడియట్ గా కోటమిరెడ్డి శ్రీధర్ ఇంట్లో ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఒంగోలులోనే తీసుకెళ్లేసి వేమిరెడ్డి పట్టాభినయని విజయభాస్కర్ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళకి అప్పచెప్పించేసి వాళ్ళకు కాపలాగా పోలీసులు ఉండి తెలుగుదేశం నాయకులకి వాళ్ళని తీసుకెళ్లేసి అక్కడ పెట్టి కొంతమందిని తిరుపతికి, కొంతమంది పాండిచ్చేరికి ఇలా తీసుకెళ్లి 8 నెలలు ఉండేటువంటి పదవికి ఒక్క బీఫామ్ వాళ్ళు వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క కార్పొరేటర్ లేకపోయినా ఆమెని ఎస్టీ అమ్మాయిని దింపి వాళ్ళని ఇన్ఛార్జికి మేయర్ గా పెట్టుకోవడానికి ఇంత అంగం అవసరమా? అందుకే కదా పోలీసింగ్ వ్యవస్థలో దేశంలో అట్టడుకున ఎక్కడ పోయింది పోలీసింగ్ వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకు అంటే ఇదో ఇలాంటి కాకిలే వచ్చేసేసి కిడ్నాపులు చేయడం ఏంటి, అక్రమ కేసులు పెట్టడం ఏంటి, లా అండ్ ఆర్డర్ కాపాడుతుంటే వీళ్ళే ఇలా చేస్తుంటే ఇక ఎక్కడ సార్ ఎక్కడుంటది? ఇదే పోలీసులు నెల్లూరులో గంజాయి మాఫియా వెళ్తుంది, ఇదే రాంభూపాల్ అని చెప్పాలి, సిపిఎం సంబంధించిన వ్యక్తిని సిపిఐ కనుక్కుంటే కమ్యూనిస్ట్ పార్టీ నేతని గంజాయి అడ్డుకుంటే మర్డర్ చేస్తే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆయన చేస్తే ఆయనకి ఇమ్మీడియట్ గా చేసేస్తే పోలీసుల మీద తిరగబడినా కూడా ఇంతవరకు నో లా అండ్ ఆర్డర్. అదే విధంగా కిలేడీలంట, లేడీ డాన్లు అక్కడంట. అదే వాళ్ళకే ఇదే హోంమంత్రి గారు సిఫారసు చేసేసి వాళ్ళకు బెయిల్ మీద ఇప్పించేస్తారు, పెరోల్ మీద బయటికి తెప్పిస్తారు. పెరోల్ మీద రౌడీలని, గుండాలని సిఫార్సులు చేసి ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్ హోంమంత్రులే బయటికి తీసుకొని వస్తే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటారు సార్? ఎవరు పోలీసు మాట వింటారు? పోలీసులు అలా చేస్తుంటే ప్రజలకు ఎక్కడ శాంతి భద్రతలు? ఈ రోజు ఆఫ్టర్ ఒక మేయర్ కుర్చీ కోసము మీరు చేసినటువంటిది మీ సొత్తాగా ఉంటే కనుక ఒక్కరైనా మీ బీఫామ్ మీద వేయడానికి ఉన్నారా? ఒక్కరైనా మీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఉన్నారా? తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద సిగ్గుగా లేదా ఇటువంటి చర్యలకి? గత ఏడాదిన్నరగా ఇటువంటి జరుగుతుండబట్టే జనంలో హామీలు అమలు చేయకపోవటం, వీటన్నిటి కారణంగానే లేటెస్ట్ సర్వేల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది ప్రభుత్వం మీద, ఎమ్మెల్యేల మీద అని కూడా లేటెస్ట్ గా ఒక సర్వే వచ్చింది కదా. అవునవును సార్, నిన్న వాట్సాప్ లో కూడా నాకు కూడా ఏరే మిత్రులు పంపించారు. అందులో చూస్తే దాదాపు 70% మంది, 70 మంది కాదనుకుంటా, 70% మంది కూటమి ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ క్షణాన్ని ఎన్నికలు జరిగినా, ఏ అభిప్రాయం తీసుకున్నా కూడాను లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, లేకపోతే పరిపాలన కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు, అభివృద్ధి కావచ్చు, లేదా వాళ్ళు చేసే అవినీతుల మీద కూడా ఎక్కడ తీసుకున్నా కూడాను మైలురాయి అనేది లేకుండా చాలా క్షీణించిపోయింది వాళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది ఉంది. మన కళ్ళ ముందరే తెలుస్తుంది కదా సార్. ఇంత అరాచకాలు, ఇంత అన్యాయాలు, ఇంత దుర్మార్గాలు, ఎల్లో మీడియా ఏదో ఇంత ముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా కూడా వామ్మో ఇంకెక్కడుంది, ఇది బీహార్ అనేవాళ్ళు. బీహారే ప్రశాంతతగా ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే. రైట్.